ఇక ప్రభుత్వ నిధులతో నిర్మించిన గజ్వాల్ ఎమ్మెల్యే కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతాప్ రెడ్డి తన సొంత నిలయంగా వాడుకుంటున్నట. బీఆర్ఎస్ పార్టీ మీటింగులు, ప్రెస్ మీట్లు, బర్త్డే పార్టీలు చేసుకుంటా వాళ్ళ సొంత గెస్ట్ హౌస్ లెక్క ఫీల్ అవుతారట. ప్రభుత్వ ధనంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడడం లేదట. క్యాంపు కార్యాలయం నిర్మించిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యే కేసీఆర్ ఒక్కరోజు కూడా అందుబాటులో లేడట. ఇక్కడ ఉన్న నాయకులు అయితే వాళ్ళ ఇష్టాన్ని రాజ్యంగానే ఉన్నారట. అధికారులు వాళ్ళకేం పట్టనట్లు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అధికార దుర్వినియోగంతో ప్రభుత్వ భవనాన్ని బీఆర్ఎస్ నాయకులు పార్టీ ఆఫీసుగా గెస్ట్ హౌస్ లెక్క వాడుకుంటారు. గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు ఒక ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు, వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. ఈ యొక్క గజ్వేల్ నియోజకవర్గంలో ఏదైతే బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే ప్రతాప్ రెడ్డి గాని, అదే కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే నరసారెడ్డి గారు గాని అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక ఏ అధికారం లేనటువంటి నరసారెడ్డి ఈరోజు గజ్వేల్లో కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటే, ఈరోజు ఏదైతే ప్రతాప్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ఈరోజు వారి యొక్క గెస్ట్ హౌస్ లాగా, వారి యొక్క ఫామ్ హౌస్ లాగా, వారి యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లాగా వాడుతా ఉన్నారని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ యొక్క కేసీఆర్ గారి హయాంలో నిర్మించబడ్డాయి ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు. పెద్ద ఎత్తున వారి యొక్క లక్ష్యం ఏందని చెప్పి కేసీఆర్ గారు చెప్పారంటే, ఈ యొక్క నియోజకవర్గంలో ఎటువంటి సమస్య ఉన్నా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే అందుబాటులో ఉండి ఈరోజు ఆ సమస్యలు సేకరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను నిర్మిస్తే, ఈరోజు వారు ఎంచుకున్న సిద్ధాంతానికే వాళ్లే తూట్లు పడిచిన మాదిరిగా ఈరోజు ఈ యొక్క ఏదైతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక గజ్వేల్ ఎమ్మెల్యే అయినటువంటి కేసీఆర్ గారు అందుబాటులో ఉండకపోవడం పోగా, ఈరోజు ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బర్త్డేలు, ప్రెస్ మీట్లు, బీఆర్ఎస్ పార్టీ మీటింగులు, అదేవిధంగా రాత్రి అయితే ఈరోజు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయో ఈరోజు వారి యొక్క ప్రజల ఊహకు కూడా మేము వదిలేస్తా ఉన్నాం. ఈరోజు దాన్ని అసాంఘిక కార్యక్రమాలకు కూడా అడ్డగా మార్చి ఈరోజు ఎమ్మెల్యే కార్యాలయాన్ని వీళ్ళు వివరిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మేము ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ యొక్క వినతి పత్రం ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా కాపీ పంపిస్తామని తెలియజేస్తూ ఈరోజు మా యొక్క బాస్ ప్రతాప్ రెడ్డి అని వారి యొక్క బర్త్డేలు చేసినటువంటి సాక్ష్యాలు మీకు చూపిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇలా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కండువలు వేసుకొని, జెండాలు పట్టుకొని ఈరోజు ప్రెస్ మీట్లు నిర్వహిస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమా, లేకపోతే ఇది ప్రతాప్ రెడ్డి గారి గెస్ట్ హౌసా, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు ఈరోజు వాళ్ళు చిందులకు, భాగవతాలకు, వారి యొక్క అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా మార్చిరు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. కావున అధికారులు ఎందుకు మొద్దు నిద్ర వహిస్తా ఉన్నారని చెప్పి మేము అధికారులు అడుగుతా ఉన్నాం. ఇన్ని రోజులు గడుస్తా ఉన్నా ఇంతవరకు దీనిపైన చర్యలు తీసుకోలేదు. కావున వెంటనే అధికారులు, జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి సారించి ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఈరోజు ప్రజా సమస్యలకు వేదికగా మలచాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.